ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించకూడదు అని ఖచ్చితంగా పౌరుడిగా నేను మాట్లాడతా. ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు యొక్క తప్పుల మీద మాట్లాడతా. ఇదేమి ఎనలిస్ట్ కావాల్సిన తెలివితేటలు ఉన్నటువంటి ఏదో మేధావి కావాల్సిన అవసరం, ప్రతి పౌరుడు కూడా మాట్లాడొచ్చు. ఇందాక పొన్నిశీల్ గారు ఏమంటున్నారు, అయ్యా మా మేనిఫెస్టో గురించి చెప్తున్నారు, ఇలా మేనిఫెస్టో గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయటం లేదు, మీరు మాట్లాడటం లేదు. అదే మీరు మాట్లాడండి, నేను గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళల్లో నేను ఉంటాను. ఈ ప్రభుత్వం ఎందుకంటే మీరు ఆల్రెడీ ఓడిపోయారు. వైసీపీ అది చేయలేదు, ఇది చేయలేదు, ఏం చేయకపోతే జనం తిరస్కరించిన తర్వాత మీ గురించి ఎవరికి కావాలి? ఈ కూటమి ప్రభుత్వమే ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయకపోతే మాట్లాడేటువంటి మొట్టమొదటి వ్యక్తిగా, అది కూడా కఠినంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను. నా దగ్గర ఎవరి గురించి మెహర్బానీ లేకపోతే వాళ్ళ గురించి పొగడాల్సినటువంటి అవసరం కృష్ణాంజనేయులకి లేదు. విమర్శ కూడా అంతే గట్టిగా ఉంటుంది. మీరు చెప్తున్నారు కదా మేము నవరత్నాలు అమలు చేసాం అది ఇదని. నేను నవరత్నాలునే 9 పథకాలు, ఒకటన్నా కొత్తది ఉందా దాంట్లో? అన్ని పాత పథకాలు 1952 నుంచి ఇప్పటి వరకు ఏవైతే సంక్షేమ పథకాలు రూపాలు మారుతూ అమలు చేసుకుంటూ వచ్చినటువంటి పథకాలని పాత సీసాలో కొత్త సారా లాగా నవరత్నాలు అనేటువంటి పేరు పెట్టి చేశారు. అయ్యా అన్ని చేస్తే మీరు పొన్నిశీల్ గారు, మీ నాయకుడు అన్ని చేస్తే జనం ఎందుకు ఓడిస్తారు? మీరు చేసినటువంటిది ఏంటి? బటన్ నొక్కి ఓట్లు వేసేస్తే మీకు బటన్ నొక్కడానికి కూడా దమ్ము ఉండాలన్నారు. బటన్ నొక్కడానికి కూడా దమ్ము ఉండాలి. నేను అదేనండి చెప్తుంది, ఆవిడ అన్నది నేను విన్నాను కదా. బటన్ నొక్కి దమ్ముంటే ఏమన్నా ఇడుపుల పాయలో నేను చెప్తున్నాను కదా. నేను ఒక మాట చెప్తాను, రాజశేఖర రెడ్డి దాచిపెట్టి డబ్బులు తెచ్చామన్నా జనానికి ఇచ్చాడయ్యా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడేమన్నా చంద్రబాబు నాయుడు గారు అర్జున్ నాయుడు వినమ్మా మధ్యలో ఊరికే రన్నింగ్. మాట్లాడండి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి, అక్కడ దాచిపెట్టాడా? నేను ఎవరి గురించైనా మాట్లాడతాను, రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతాను. మాట్లాడు. మీరు కూడా తినాలి, ఇది నేర్చుకోండి. మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉండి ఎన్నికైనటువంటి మీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించకుండా వినకుండా మీరు ఇదే నేర్చుకోండి. మీకు ప్రతిపక్షంలో ఉన్న బుద్ధి లేదు, మీ బుద్ధి లేదనే మాట ఎందుకు పడతారని తెలుసా? మీకు అందుకనే మీరు మహిళ కాబట్టి ప్లీజ్ దయచేసి కృష్ణాని గారు తెచ్చుకోండి. మీరు మాట్లాడారు డిస్కషన్ ని మనం డిస్కషన్ గా చేస్తే హెల్తీగా ఉంటుంది. అవును కృష్ణాని గారు కంక్లూజన్ ఇచ్చేసండి, సమయం లేదు. కృష్ణాని గారు, జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డికి సలహాలే చెప్తున్నాను. మీ కార్యకర్తలకి క్షేత్రస్థాయి నాయకులకి 60-70 రోజులు ఇక్కడే ఉండాలని చెప్పాడు. నువ్వు పోయి బెంగళూరులో ఉంటావనంటే కాదు, 4 రోజులు ఏడే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాడు, జైలు యాత్ర చేస్తాడు, ఒక ర్యాలీ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో ప్రజల తరఫున మీరు చెప్తున్నారు కదా. ఈ ప్రభుత్వం పనిచేయట్లేదంటే ప్రజల సమస్యల మీద పనిచేయాలమ్మా, అది చెప్తోంది. ఏం చేయాలి అని అంటే అది కూడా తెలియకపోతే ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఉండండి. ఓకే అండి కృష్ణాని గారు, సమయం లేదు, ప్లీజ్. నేను ఎవరైతే కార్యకర్తలకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, 60-70 రోజులు క్షేత్రస్థాయిలో ఉండి ఆయాని ఎక్కడైతే ఎన్నికల్లో గెలవాలి స్థానిక సంస్థలు అన్నారు, అట్లాగనే జగన్మోహన్ రెడ్డి ఈ 60-70 రోజుల్లో కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ ఉండు జగన్మోహన్ రెడ్డి. సార్, మా నాయకుడి మాట మాకు శాసనం, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మమ్మల్ని ఎంత బలోపేతం చేస్తారో, ఆయన ఏ రకంగా మాకు అందుబాటులో ఉంటున్నారో, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో, మరి ప్రజల్లోకి వెళ్ళట్లేదు అంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మా నాయకులకి కష్టం కలిగినప్పుడు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వడం అనేది వ్యంగ్యంగా మాట్లాడితే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ సార్, నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే నాయకుడి పని అదే. ఎందుకంటే నాయకుడు అన్న వ్యక్తి మరి తన కింద పని చేసేటటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలకు కావచ్చు, కష్టం కలిగితే తను వెళ్ళి వెన్ను తట్టి ప్రోత్సహించకపోతే ఆయన నాయకుడు అవడు.
ఆయన చేస్తున్న పని ఆయన 100% ఆయన మంచిగానే ముందుకెళ్తా ఉన్నారు. ఎవరైనా సరే ప్రజలు కదా తీర్పు ఇవ్వాల్సింది. ఎవరైనా